ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహా గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సీదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం, దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి? కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు. అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది. ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ రోజులు కలయిక జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా, దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి, ఏ దేవతామూర్తిని మనం ఈ 25వ తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి, మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ రోజు మారుతున్నారు, ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని పరిష్కారాలు ఏమిటి, తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా, భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం. ఈ 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 25వ తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి, అందులోనూ శుక్రాచార్య యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో వారికి కూడా 5 రాశుల వారికి అద్భుతంగా ఈ 25 వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు. ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి, ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారికి నవంబర్ 11వ తారీఖు నుంచి కూడా 25 వరకు తులారాశిలోకి తన సొంత ఇంటిలోకి శుక్రగ్రహం ప్రవేశించడం, అందలి 17వ తారీఖు వరకు కూడా శుక్రుడితో రవి ఉండడం, 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు శుక్రుడిలో చంద్రుడు ప్రవేశించడం, తదనంతరం 25వ తారీఖు వరకు కూడా శుక్రుడిలో బుధుడు ఉండడం వల్ల
ఏ విధమైన మార్పులు జరుగుతాయి, ఈ పీరియడ్ అనేటువంటిది మిథున రాశి వారికి కలిసి వస్తుందా రాదా అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం. శుక్రుడితో రవి ప్రవేశించడం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం అధికమవ్వడం, అందులోనూ నీచయుక్తంలోంచి చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల వెన్నుపూసకు సంబంధించిన అనేక ఇబ్బందులు, నడుం లాగడం, లేదా ఈ వెనక ఉన్నటువంటి జాయింట్స్ బాగా పెయిన్ రావడం, ఎక్కువ శాతం ప్రమాదం జరిగినప్పుడు వెనక భాగానికి ఎక్కువ దెబ్బలు తగలడం అనేటువంటిది 19వ తారీఖు వరకు కూడా మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్య మీద అధికమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. ఆర్థికంగా ఎక్కడైతే మీరు అప్పు తెచ్చారో అది ఇంకాస్త పెరిగి ఈ అప్పు తీర్చడానికి మరో చోట నుంచి అప్పు తెచ్చి ఇంకాస్త అప్పులు పాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. శుక్రుడు చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికమైనటువంటి వ్యవస్థ మీద కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పాలి. 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో సతమతమవుతూ నేను ఇంత ఆర్థికంగా దిగజారిపోయానా, నా ఆలోచనలు ఏమైపోయాయి, ఇదివరకు నేను వేసే అంచనా ఖచ్చితంగా ఉండేది, నా అంచనాలు తారుమారవుతున్నాయి ఏంటి. చాలామంది వరకు ఏదన్నా అనుకున్న పనులు అవ్వకపోతే, ఏదన్నా తన అనుకున్నటువంటి ప్రణాళిక మారిపోతే అమ్మో శనీశ్వరుడు ప్రవేశించేశాడా, శని దోషం ఏమైనా ఉందా అనుకుంటారు. అదేమీ లేదండి. శుక్రుడిలో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది మిథున రాశి వారికి జరగడం, అనుకున్నటువంటి అంచనాలు తారుమారవ్వడం, కాస్త చికాకు వాతావరణం ఒక 4 రోజులు మిమ్మల్ని పీడిస్తుంది. అయితే 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక శుక్రుల్లో బుధుడు రావడం వల్ల చిచి ఇదేం కాదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను, ఎన్నో కష్టాలు వచ్చాయి, నేను నిలబడ్డాను, ఇదంతా నమ్మిన కులదైవం నన్ను ఆదరించి ఖచ్చితంగా నన్ను ఒక మంచి వ్యవస్థలోకి తీసుకువెళ్తుంది అని మీలో మీరు సర్ది చెప్పుకునేటువంటి అవకాశం 20వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇది కొంచెం బ్యాడ్ పీరియడ్గా చెప్పచ్చు. మిథున రాశి వారికి ఆర్థికంగా సతమతమయ్యేటువంటి అవకాశం, అప్పటి వరకు అప్పుడు వాళ్ళు ఆగిన వాళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడ్డం, ఎందుకు ఇలా మనం ఎంత నచ్చ చెప్పినా మన మీద ఎంత నమ్మకం ఉన్న వీళ్ళు మన మీదకి దండెత్తుస్తున్నారు అనేటువంటి విషయం అర్థం కాకపోవడం, చివరికి చేతులెత్తేసేటువంటి పరిస్థితిలోకి మిథున రాశి వారు వస్తారు. మిథున రాశి వారికి మనం అప్పిచ్చి ఉన్నట్లయితే కనుక కాస్త సమన్వయం పాటించండి. 20వ తారీఖు తర్వాత అడగండి. మీ యొక్క అప్పులు కనీసం ఓ 20% తీర్చే అవకాశం ఏర్పడుతుంది. 20కి ముందు మీరు కనుక మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి అవకాశం ఉంది. వారు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు వరకు ఏర్పడుతూ ఉంటుంది. మిథున రాశిలో వారికి జనాల్లో కూడా ఆదరణ అనేది కొంచెం పెరుగుతుంది, కానీ వెనక నుంచి సూటిపోటు మాటలనే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. గౌరవం అనేటువంటి తగ్గడం, పైకి మాత్రం గాంభీర్యంగా మీరు లేకపోతే ఏ పని అవ్వదు అనేటువంటి మాటలతోటి ప్లాస్టిక్ నవ్వులతో మాత్రమే మిథున రాశి వారు ఈ 25వ తారీఖు వరకు క్రూషియల్ టైం అని చెప్పచ్చు. ఈ 25 వరకు కూడా మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ప్రతి నిత్యము కూడా మీరు మీ కులదేవత నామస్మరణ చేయడం, మీ కులదేవతకి నల్లటి ఒత్తుతో కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయడం, మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి, మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల నుంచి ఖచ్చితమైన నిర్ణయానికి క్షణకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ క్షణకాలం మిమ్మల్ని అదుపు పెట్టడానికి కులదేవత మాత్రమే మీకు సహాయం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు 25వ తారీఖు వరకు కూడా మీ కులదేవతకి నమస్కారం చేసి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీర్చి
అమ్మ మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షిస్తుందని కోరుకోవడం జరుగుతుంది.